దేవుని పటాలను ఎన్ని రోజులకి ఒకసారి శుభ్రం చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి. దేవుడి పటాలను వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం, అమావాస్య, ఏకాదశి, ద్వాదశిలలో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. మనస్ఫూర్తిగా దైవనామ స్మరణ చేస్తూ దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్నచో దైవారాధన చేయకూడదు. దేవుడి గదిలో శుభ్రం చేయడానికి చీపురును ఉపయోగించకూడదు. తడి బట్టతో మాత్రమే నేలను తుడవాలి. నెలకు ఒకసారి ఆడవారి నెలసరి సమయం తర్వాత తలస్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్లను చల్లి దేవుడి పటాలను శుభ్రం చేసి గంధము, కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకోవాలి. దేవుడి పటాలను శుభ్రపరిచే ముందుగా అన్ని ఫోటోలను మందిరం నుండి తీసి బయటపెట్టి తుడిచి మందిరంను కూడా ఒకసారి శుభ్రంగా తుడుచుకొని తర్వాత ఫోటోలను తుడిచి గంధము, కుంకుమ పొట్టు పెట్టి తర్వాత వాటిని మందిరంలో పెట్టుకోవాలి. ఈ పని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈ పని చేయడానికి నెలకు ఒకసారి అయినా లేదంటే కుదిరితే వారానికి ఒకసారైనా శుభ్రపరచుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. పూజ చేసే ముందు రోజు పెట్టిన పువ్వులను తీసేసి ఏ రోజు పూసిన పువ్వులని ఆ రోజు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ముందు రోజు పెట్టిన పువ్వులను అలాగే ఉంచి పూజ చేయకూడదు. ఏ రోజుకి ఆ రోజు తాజా పువ్వులను పెట్టుకోవాలి. అంతేకాని పాత పువ్వులను అలాగే ఉంచి పూజ చేయకూడదు. పూలు పెట్టకపోయినా పర్వాలేదు కానీ పాత పూలను అలాగే ఉంచి పూజ చేయవద్దు. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. చామంతి పూలు ఎక్కువ కాలం తాజాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ పువ్వులను దేవుడి పటాలకి పెట్టినప్పుడు మనం పూజ చేసినప్పుడు తాజాగా ఉన్నాయని అలాగే ఉంచి తీయకుండా పూజ చేయకూడదు. ఎలాంటి పూలైనా సరే మరుసటి రోజుకి ఆ పువ్వులను మార్చి మనం పూజ చేసుకోవాలి. దేవుడి పటాల నుండి తీసిన పూలను పారే నీటిలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా చెట్ల కిందనైనా వేయాలి. అంతేకాని చెత్త డబ్బాలో వేయకూడదు. ముఖ్యంగా మనం పండుగలకు, శుభకార్యాలకు తోరణాలు కడతాం కదా, అయితే వాటిని అలా ఎండిపోయే అంతవరకు ఉంచకూడదు. 2-3 రోజులు ఉంచి తీసేయాలి కానీ శుక్రవారం మాత్రం తీయకూడదు. పండుగ రోజులలో అలాగే శుక్రవారం, మంగళవారం రోజులలో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తెలుసుకున్నారు కదా దేవుడి పటాలను ఎన్ని రోజులకి ఒకసారి ఎలా శుభ్రం చేసుకోవాలి అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.